ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మీడియా పక్కన పెడితే సినిమా చూసిన చాలామంది కూడా అరుంధతికి సినిమాకి సిమిలారిటీస్ గురించి చెప్తున్నారు. మీరు ఇండైరెక్ట్గా చెప్పారు, నేమ్ తీసుకోలేదు ఇందాక. బట్ కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించింది. ఎలా అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడం, లేకపోతే విలన్ ఒక సెక్షువల్ పర్వర్ట్ అవ్వడం, ఆయన సమాధి చేయడం, లేకపోతే మురళీ శర్మ గారి క్యారెక్టర్ అక్కడ షియాజీ షిండే గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండటం, చివరిలో ఎండింగ్ మొత్తం చాలా వరకు కూడా సిమిలారిటీస్ కనిపించింది. స్క్రిప్టింగ్ స్టేజ్లో మీకు మీ టీంతో మీరు కూర్చుని బ్రెయిన్ స్ట్రామ్ చేసినప్పుడు ఈ థాట్ వచ్చిందా? అసలు ఏమన్నా మాట్లాడుకున్నారా? స్క్రిప్టింగ్ స్టేజ్లో డే 1 ఎప్పుడైతే మేము ఒక స్ట్రక్చర్ అనుకున్నామో ఆ రోజే మాకు ఆ సిమిలారిటీస్ ఉంది. కానీ కథ వేరు కదా. నేను చెప్పదలుచుకుంది, యుద్ధం కాకుండా నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఒక దుష్టశక్తిని ఓ శివశక్తి ఎలా గెలిచిందనేది ఒక లైన్లో అనుకున్నానండి. ఫస్ట్ నేను ఎప్పుడైతే మన లైన్ స్ట్రేట్గా ఉందో, క్లియర్గా ఉందో, నాకు అవి కనిపించలా. మీరు చూసిన షియాజీ షిండే క్యారెక్టర్ అంటున్నారు, ఒక ఊర్లో ఉన్న ఫకీర్ కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించుండొచ్చు. కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి. కపాల మోక్షం చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, అన్నిటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా, భూతం పట్టినా, ఇంకోటైనా బిజ్గిరి షరీఫ్ అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ నేను ఇక్కడ పెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఇక్కడ పెట్టాల. లేదండి, అంటే కాపీ కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారని నేను అంటలా. అదే నా ఉద్దేశం ఏంటంటే బిజ్గిరి షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి, ఆయన పేరు, అవి యాజ్ ఇట్ ఈస్గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది. మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది.